చిన్నమ్మా మళ్ళీ ఏటైంది? ఎందుకలా చెవు కోసిన మేకలా గడుతున్నావు? వచ్చినావన్నా? ఇట్లా జరుగుతుందని అనుకోలేదున్నా. ఎంత ఘోరం జరిగిపోయిందిన్నా. ఓ రంగమ్మతో ఓ అంజమ్మను రండే. ఆపు ఆ ఏడు పాపు. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? ఏం చెప్పమంటావున్నా? నా కొంప కొల్లేరైపోయింది. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అంటే మీ బాబా మళ్ళీ ఇంట్లోంచి పారిపోయాడా? బాగున్నా ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకెవడో ఏడ్చినట్టు నా బాధలో నేనుంటే మధ్యలో నీనాసైందిన్నా. మరి ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అని రాగాలు తీత్తు కూకుంటే మాకేట అర్థం అవుతాడు చిన్నమ్మా? నిన్న రాత్రి భోజనాలు చేసి తలుపులన్నీ బిగించేసుకొని ఫోన్లో రోంచేపు కూటమి నాయకుల ఏకపాత్రాభినయం ఆటల పోటీలు చూసి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నామా. తెల్లారి చూసేసరికి లేదున్నా. ఏంటి ఫోనా? ఫోన్ కాదున్నా, వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండరు. గ్యాస్ సిలిండరా? లేదా ఏమైంది? ఎవడో ఎత్తుకుపోయినాడున్నా. గ్యాస్ సిలిండర్ ఎత్తుపోయాడా? అర్రే అసలే అక్కడ గ్యాస్ సిలిండర్ కోసం జనాలు గగ్గోలు పెడుతున్నారు. సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఈ టైంలో గ్యాస్ సిలిండర్ పోవడం అంటే చాలా ఘోరం. అదే కదా అన్న నా బాధ. నాకు ఆ పక్కింటి పార్వతి మీదే డౌట్. ఆ దొంగ ముఖందే ఎత్తుకుపోయి ఉంటది. ఎవరు ఎత్తుకెళ్లారో ఏటో తెలియకుండా అలా తొందరపడడం మంచిది కాదు చిన్న. ఇప్పుడు నేను ఏం వండాలా, ఎట్ట వండాలా, ఏం తినాలా? అసలే మా బావ ఆకలికి అల్లాడిపోతాడు. పోనీ గ్యాస్ అవసరం లేకుండా వంట చేసుకోవడం ఎలాగో చెప్పమంటావా? చెప్పున్నా చెప్పు. టమాటా, దోసకాయ, క్యారెట్, దొండకాయ, ఉల్లిపాయలు సన్నగా కట్టింగ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిపైన లైట్ గా ఉప్పు, మిరియాల పొడి చల్లి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. పిండి ఇంకేటుంది తినేయడమే. వండద్దా? గ్యాస్ ఉందా? లేదు. అయితే అలాగే పచ్చివే తినాలా. ఇప్పుడు గ్యాస్ అవసరం లేకుండా టీ ఎలా చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా ఇను. చెప్పున్నా. టీ అన్నా చేసుకొని తాగుతా. పొద్దున్న నుంచి తల నొచ్చిపోతుంది. ఓ గ్లాస్ లో కొన్ని పాలు తీసుకోవాలి, కొన్ని నీళ్లు తీసుకోవాలి, కొంచెం చక్కెర, ఓ టీ స్పూన్ కాఫీ పొడి, ఒక కప్పులో పోసి బాగా కలిపి తాగిడమే. వేడి చేయొద్దా? గ్యాస్ ఉందా? లేదు. అందుకే అలాగే తాగా. ఏంటినా నువ్వు? నా గ్యాస్ సిలిండర్ పోయి నేను ఏడుస్తుంటే పచ్చి కూరగాయలు తిను, పాలు నీళ్లు కలిపి తాగు అని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తావేంటినా నువ్వు? మరి గ్యాస్ లేకపోతే ఏడ్ చేస్తాం. నాకు ఆ ఎదురింటి సత్తవ మీదనే డౌట్. నా సిలిండరు అదే ఎత్తుకుపోయి ఉంటది. మరి ఇందాక ఆ పార్వతి మీద డౌట్ ఉందన్నావు కదా చిన్నమ్మా. ఈ సత్యమ్మ కూడా తక్కువేం కాదు. చూడటానికి సావిత్రిలా కనిపిస్తుంది, కానీ మహా గయ్యాలి. దానికి నాకు మాటలు లేవు. గ్యారెంటీగా అదే ఎత్తుకుపోయి ఉంటది. మీకు ఎలాగూ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తానన్నారు కదా బాబు గారు. అవును. మరి ఇంకా అందరూ కలిసి వెళ్ళి మిగతా సిలిండర్లు ఎప్పుడు ఇస్తామని బాబు గారిని అడగండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు గమనున్నా. మినపప్పు లేదని ఇంటావిడ ఏడుస్తుంటే ఇడ్లీలోకి శనక్కాయల చట్నీ కావాలన్నాడంట. నా బాధలో నేనుంటే మధ్యలో నీ కామెడీ ఏందిన్నా? మరి గ్యాస్ లేకపోతే ఏడ్ చేస్తాం, ఏదో విధంగా సర్దుకుపోవడమే. గట్ట పోయి పుల్లలో ఏరుకొని రొంత టీ అన్న కాసుకొని తాగుతాన్నా. నెత్తి నొచ్చిపోతుంది.